గ్రామాల్లో యువతకు ఓటు హక్కు నమోదు అవకాశం 4 సార్లకు పెంచుతూ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేకపోవడంతో ఆయన బదులుగా మంత్రి దుర్గేష్ ఈ బిల్లు ప్రవేశపెట్టారు. 18 సంవత్సరాలు నిండిన యువతకు గతంలో జనవరి 1న ప్రాతిపదికగా ఓటు నమోదుకు అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వం చట్టం మేరకు ఇకపై ఏడాదికి 4 సార్లు నమోదుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలకు 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్గా నమోదుకు అవకాశం కల్పిస్తూ పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేస్తూ బిల్లు రూపొందించారు. మంత్రి దుర్గేష్ ప్రవేశపెట్టిన సవరణ బిల్లు స్వాగతిస్తూ ఎమ్మెల్యేలు లోకం మాధవి, ఈశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. అనంతరం పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే సాధారణంగా జనవరి 1 వరకు మాత్రం పరిమితం చేస్తే జనవరి 2వ తారీఖుని 3వ తారీఖుని 18 సంవత్సరాలు నిండిన వారికి మళ్లీ సంవత్సరం పాటు వెయిట్ చేస్తే గానీ వారికి ఓటు హక్కు అవకాశం దొరకదు. ఈ 4 పర్యాయాలు పెట్టడం వల్ల మధ్యలో 18 సంవత్సరాలు అటైన్ అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి 3 నెలలకు ఒకసారి వారు ఓటు నిర్ధారించుకోవడానికి అందులో ఓటర్ లిస్టు పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతా కూడా జనవరికి ఒక్కొక్కసారి నా పుట్టినరోజు అక్టోబర్లో వస్తుంది, నేను మళ్ళీ జనవరికి మర్చిపోవచ్చు రిజిస్టర్ చేసుకోవడానికి. అప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి కూడా నాకు ఉపయోగపడుతుంది. డిలేస్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఎలక్టర్ రోల్ కల యాక్యురసీని కూడా ఇది పెంచుతుంది. కాబట్టి ఇది త్రూ అవుట్ ఇయర్ చేసుకునేందుకు ఇంత సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టినందుకు బిల్లుని నేను సమర్థిస్తున్నాను. అధ్యక్ష, ఇదివరకు ఈ ఎలక్షన్ సాధారణ ఎన్నికలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ అలాగే సర్పంచ్ ఎన్నికలకు కూడా ఈ ఓటు హక్కు సమయానికి వినియోగించుకునే అవకాశం మనకు కలుగుతుంది. అధ్యక్ష, చనిపోయిన వారి ఓట్లు కానీ అలాగే డబల్ ఓటింగ్ కానీ చాలా ఉన్నాయి. అధ్యక్ష, మనం ఈ ఓటింగ్ ప్రక్రియని క్రమబద్ధీకరణ చేయాల్సిందిగా మనం మీ ద్వారా గౌరవ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష, ఒకే చోట ఒకే ఓటు హక్కు ఉండేలాగా చేయాల్సిన అవసరం ఉంది. 2-3 చోట్ల రావడం అది కరెక్ట్ కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యి, ఎందుకంటే చాలామంది ఉద్యోగం కోసం ఉపాధి కోసం బయటకు వెళ్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వచ్చేలాగా చూడాల్సిన అవసరం ఉందని సవనీయంగా మనం చేస్తాం సార్. అయితే చాలా విలువైనటువంటి సమాచారం చెప్పారు. ఓటర్ లిస్టులో ఉన్నటువంటి తప్పిదాలు కానీ అవకతవకలు కానీ వాటిని సరిదిద్ది దాన్ని సరైనటువంటి ఓటర్ లిస్టుగా తయారు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దాని మీద కూడా ఉప ముఖ్యమంత్రి గారికి విషయాన్ని తెలియజేస్తున్నారు.